హలో మై డియర్ పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంది చాలా రోజుల తర్వాత ఇక్కడ తేలిందని చూస్తున్నారా? మేము స్వర్ణగిరి టెంపుల్కి వచ్చామండి. మేము మా బ్యాండ్ మేళం బ్యాచ్ మేము నలుగురం వచ్చామండి. చూడండి, మేము స్వర్ణగిరి నైట్ వ్యూకి నైట్ ఎట్లా ఉంటుందో చూడ్డానికి పోయాము. మేము నైట్ అయితే చాలా బాగుంది. మేము అన్నీ చూపిస్తాను. లోపల చూడండి, ఇగో దూరం నుండి కనిపిస్తుంది, కొంచెం కొంచెం కనిపిస్తుంది. మన ఫోన్ అంతా ఫిల్టర్ క్యాప్చర్ చేసుకుంటలేదు. చూడండి, ట్రాఫిక్ మాత్రం చాలా ఉందండి. మేము నైట్ పూట ఎవరు రారని డ్యూటీ అయిపోయినాక పోయాము మేము. కానీ చాలామంది వచ్చారు. అసలు బైక్ కానీ, ఆటో కానీ, కార్లు కానీ అవి చాలా ఉన్నాయి. ఫుల్ ట్రాఫిక్ అసలు ఈ రోడ్లో కూడా. ఇగో మనకు దూరం నుండి కనిపిస్తుంది గుడి. చూడండి, ఎంత ఇక్కడ నుండే పార్కింగ్ ఉంది. లోపల పోయేసరికి ఇంకా 1 కిలోమీటర్ ఉంటుంది. ఇక్కడ నుండే పార్కింగ్ ఉందండి. చూడండి, అసలు గ్రేటు. కొత్తగా నిర్మించారు ఈ టెంపుల్ని. చూడండి ఎంత ఉందో. చూడండి ఫ్రెండ్స్, దూరం నుండి గుడి కనిపిస్తుంది కదా, దగ్గర పోయి ఇంకా చూపిస్తాను. మేము గుడి దగ్గర పోయి నామాలు పెట్టుకోవడం మర్చిపోయాము. ఇక గుడి దగ్గర సూపం దగ్గర నామాలు పెడుతున్నారు. 5 రూపాయలట. మేము ముగ్గురం పెట్టించుకున్నాము. చూడండి, చలో ఇక నెక్స్ట్ మనమే. చూడండి, నామాలు పెట్టుకుంటున్నాను నేను కూడా. మాకు ఫైనల్గా నామాలు పెట్టుకొని ఇలా ఉన్నాము. చూడండి, అచ్చం పూజారి లెక్క ఉన్నారు వీళ్ళిద్దరు కూడా. ఇగో అండి, చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో అసలు ఊహించలేదు. దగ్గర నుండి గుడి చూడండి. ఇక అది జనాలు అయితే నేను ఊహించలేకపోతున్నా, ఇంత జనాలు ఉన్నారు. అది చూడండి, మెట్లు స్టెప్స్ ఎక్కుతుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మళ్ళా దగ్గర వచ్చేసరికి మనకు పాటలు కూడా వినిపిస్తున్నారు. వినండి ఒకసారి. गोविंदा हरि गोविंदा काय रे तुम्हारे कोई तो ऊपर नहीं कर दिया वो तो फ्री గోవిందా హరి గోవిందా. చూడండి, మనకు అది పైసలు అక్కడ కాయిన్ ఉంది కదా, ఆ కాయిన్ అక్కడ నిలబడితే మనకు లక్ ఉన్నట్టు. మనం కోరిక ఏది కోరుకుంటే అది జరుగుతుంది. ఇక మేము పెట్టలేదు, ఎందుకంటే మనం నిలబడదు, కోరిక నెరవేరదు అని మేము నిలబెట్టలేదు. ఆ కాయిన్ చూడండి ఎట్లా నిలబడింది. స్టార్ట్ అయిందండి. ఇక చూడండి ఎంత దేవాలయాలు ఉన్నాయో. హైలైట్ ఉంది కదా విగ్రహం కూడా. మేము దర్శనానికి పోతుంటే ఫోన్ ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయాము. తర్వాత బయటకు వచ్చి చూస్తే ఇక చూడండి, దర్శనానికి పోయి వచ్చా తర్వాత లోపల ఫోన్ అలౌ చేయలేదు. ఇక మేము ఇట్లానే వచ్చేసాము. లోపల ఫోన్ తీసుకుపోలేదు కదా, ఇక చూసుకొని వచ్చేసామండి. బయట కూడా చాలా జనాలు, లోపల కూడా చాలా జనాలు. చూడండి, ఆంజనేయ స్వామి విగ్రహం ఎంత ఉందో అసలు నేను ఊహించలేదు. అంత పెద్దగా ఉందా ఈ గుడి మీద అని అనుకున్నాను. దూరం నుండి చూస్తే ఏదో అనుకున్నాను, దగ్గర నుండి చూస్తే అసలు ఇంకోసారి రావాలనిపిస్తుందండి. మన వాళ్ళకి ఎప్పుడైనా సెల్ఫీలే కావాలి, ఫోటోలు దింపుతున్నారు. చూడండి, అసలు ఎంత ఉందంటే అంత ఉంది. చాలామంది ఉన్నారు. అసలు ఎక్కడ పడితే జనాలు.
నైట్ పూట జనాలు లేరని వచ్చామండి. జనాలు అయితే బాగున్నారు చూడండి. ఇది మన స్వర్ణగిరి టైమింగ్స్ చూడండి. దీంట్లో ఉంటుంది, అర్చనలు అన్నీ ఉంటాయి. సో టెంపుల్ ఫైనల్గా పైకి ఎక్కుతున్నామండి. చూడండి ఆంజనేయ స్వామి దగ్గర వచ్చాము. ఇది దర్శనం చేసుకొని వెళ్ళిపోదామండి వేరే చోటకు. చూడండి అండి, ఇగో దేవాలయం ఇట్లుంది. ఇగో ఈ గంట ఉంది కదా, ఈ గంట ఎంతమంది జనాలు ఉన్నారో అసలు మాకు పట్టనిస్తలేరు. అది ఒక తగిలితే 3 సార్లు తగలాలి. అది ఇసురితే ఇక అక్కడ ఉన్నది మేమే, నేను మా తమ్ముడు కొడుతున్నాము. చూడండి జనాలు అయితే ఎగబడుతున్నారండి. చూడండి ఒకసారి. ఇక చూడండి అండి ఎట్లున్నాయో. ఇక్కడ చూస్తుంటే తిరుమల తిరుపతి అదే గుడి గుర్తు వస్తుంది. అది గంట కొడుతుంటే చూడండి మా తమ్ముడి చెయ్యి అట్లా అయిపోయింది, దాంట్లో ఇరుక్కుపోయి అట్లా అయ్యింది. కానీ ఇది చూస్తుంటే బాగా మంచిగా అనిపిస్తుందండి. ఎట్లా అంటే తిరుమల తిరుపతి లెక్కనే అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ అట్లనే అనిపిస్తుంది. చూడండి అసలు హైలైట్ కదా. మన వాళ్ళకి ఎప్పుడైనా ఇదే పని కావాలి, అది చేయకూడదంటే అదే చేస్తారు. అది అక్కడ పోయి కూర్చున్నారు, ఆయన తరిమేసిండు. ఇక ఇక్కడ చూడండి ఎంత మంచిగా ఉందో. అసలు హైలైట్ అనిపించింది మాకైతే. అన్ని గుడులు దర్శించుకొని ఇక పోతున్నాము మేము. ఇప్పుడు ఇంకో దేవుని దర్శనం దగ్గర పోతున్నాము. చూడండి హైలైట్ అనిపిస్తుంది కదా, అసలు కిర్రాకండి. ఇంకోసారి మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. హైలైట్ ఉంది టెంపుల్ అయితే. హైలైట్ అనిపిస్తుంది మాకు ఇక్కడ. నైట్ వ్యూ అయితే భలేగుందండి, అదిరిపోయింది. కొబ్బరికాయ కొట్టు స్థలము అట, మనకు సంబంధం లేదు. ఇంకో ఆలయం దగ్గర పోతున్నాము మేము. హైలైట్ అసలు నైట్ వ్యూ అయితే అదిరిపోయిందండి. ఇంకోసారి రావాలనిపిస్తుంది మాకు. ఒకసారి వీక్ ఆఫ్ పెట్టుకొని అందరం రావాలి డ్యూటీకి. వీక్ ఆఫ్ పెట్టుకొని చూడండి ఎంత హైలైట్ ఉందో. బాబాయ్ అండి, అయిపోయింది. ఇక మళ్ళా కలుద్దాము ఇంకో వీడియోతో.